చిత్రపు హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు. ముఖ్యంగా మొన్నటి రోజు కాకినాడలోని శివాలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకుల్ని స్థానిక వైపాక నాయకులు దర్శనానికి వెళ్లి సోమవారం నాడు అభిషేక సమయంలో వారికి నచ్చిన విధంగా భగవంతుడిగా అభిషేకం చేయలేదనేటువంటి కోపంతో వారిని నా దుర్భాష ఆటమే కాకుండా కాలుతో తన్ని ఇంకొక అర్చకుడిని చెంపతో అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టి భౌతిక దాడులకు పాల్పడటము చాలా గర్హనీయమైనటువంటి విషయం. భగవంతునికి ప్రతిరూపాలుగా అర్చకుల్ని మనం చూస్తాం యావత్ భారతదేశంలో. అలాంటి భగవంతుడికి ప్రతినిధి అయినటువంటి అర్చకుల మీద ఎవరైనా సరే దాడి చేయటము సాక్షాత్ భగవంతుడి మీదే దాడి చేసినట్టుగా భావిస్తూ ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా ఈ దాడికి పాల్పడిన వాడిని ఏదో తప్పు చేసేసాం క్షమించండి అన్నట్టుగా క్షమార్పణతో కాకుండా గట్టిగా శిక్షించినప్పుడే ఉత్తరోత్తర ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయి. ఎవరూ కూడా అర్చకుల జోలికి అర్చకులు చాలా ఒకళ్ళ కోసం కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు తన ఇంటి పనులు మాని భగవత్ సేవ కోసం ప్రజల కోసం భగవంతుడు సేవ చేస్తుండేటువంటి అర్చకుడిని ఇలాంటి సొంత నిర్ణయాలకు సొంత ప్రాభవం కోసం వారిని హింసించడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఉండాలంటే సాక్షాత్ ఈ ప్రభుత్వంలో గత 4.5 సంవత్సరాల్లో అనేక రకమైన ఇన్సిడెంట్లు జరిగినా కూడా చూసి చూడనట్టు ఊరుకోవడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి ఘటనలు మరీ జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.